అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. ఆదోని నియోజకవర్గంలో ఆయన కట్టర్ కార్యకర్త. తెలుగుదేశం పార్టీకి ఆది నుండి కష్టపడి అంచెలంచెలుగా ఈరోజు నాయకుడిగా ఎదిగాడు. రాష్ట్ర నాయకుడిగా పదవి స్వీకరించి ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యం అయ్యారు. ఆయన ఎవరో కాదు, మాన్వి దేవేంద్రప్ప, ప్రస్తుత రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్. ఆయనతో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన కార్యాలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యాలయంలోకి వెళ్దాం రండి. ఒక కార్యకర్త నుండి ప్రస్థానం మొదలుపెట్టి నేడు రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ గా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఈ అచీవ్మెంట్ మీరు సాధించడం? అట్లా ఫీలింగ్ ఇంకా అంకమది ఏమంటే, నాకు రాజకీయం కొత్త ఏం కాదు. నా వయస్సు 22 సంవత్సరాల నుంచి నేను పోరాడుతూనే వచ్చాను. నాకు 94లో 5 నెలల పెళ్ళి అయింది. నాకు 93 5 నెలల పెళ్ళి అయింది. 94 5 నెలల పోటీ చేశాను ఎలక్షన్కి. నాకు 22 సంవత్సరాల నుంచే ఎలక్షన్. ఆ రోజు నుంచి పోరాడుతూనే వస్తున్నాను. ఆ రోజు ఫస్ట్ ప్రపంచంగా మా పెద్ద హరియాణంలో ప్రప్రథంగా ఎలక్షన్ అది. 10,000 జనాభా ఉన్న గ్రామం అది. ఆ గ్రామంలో అంతవరకు ఎలక్షన్ జరిగింది లేదండి. ఎంపీటీసీ ఎలక్షన్లో ఫస్ట్ ప్రభుత్వంగా నాకి ప్రజలు అండగా నిలబడ్డారు. బీసీ జనాలు ఎప్పటికీ ఒక ఏమో చేయాలా, ఊర్లో ప్రజలకు సేవ చేయాలా, ఇక అదొక అలవాటు నాకు అప్పటి నుంచి. అంతకుముందు పేపర్ డీలర్ నేను. అయిపోయాక నాకు ఏదో నాకు రాజకీయం లేదు, గ్రామానికి ఒక యాదో సాధించి రావాలని అప్పుడే ఉండే. ఆ రోజు ఎంపీటీసీ నిలబడి అఖండ మెజారిటీతో గెలిపించారు ఆ ఊర్లో. ఫస్ట్ ఎలక్షన్ అదే. రోజు రోజుకి నాకు చైతన్యం పెరిగింది. ఇంకా పరిచయాలు పెరిగినవి. పరిచయాల ఫ్రెండ్షిప్ పెరిగింది. రాజకీయం అని తెలిసింది. కొన్ని రోజుల తర్వాత అట్లే 2001లో ఎలక్షన్ మరీ వచ్చింది. 2000 ఎలక్షన్లో అప్పట్లో నాకు మండల నాగడ గుర్తించి జెడ్పీటీసీ మెంబర్గా నా భార్యను ఎన్నుకున్నారు. అప్పటి నుంచి నాకు ఇంకా కొంచెం బాధ్యత పెరిగింది. ఎందుకంటే ఒక గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా వరకు పోయినా. జెడ్పీటీసీ అఖండ మెజారిటీ గెలిపించారు ఈ ఆదోని మండల ప్రజలు. పెద్ద ఊరు సర్పంచ్ కూడా ప్రజలు ఆదరించారు. అదే ప్రకారం అట్లా నేను ముందు పోతూ వస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక దుర్గల సంపత్తో నా స్వచ్ఛందంగా, నాకు ఈ గ్రాండ్ ఫాదర్ ఎవరు లేరు, మా ఇంట్లో ఎవరు రాజకీయం చేయలేదు అంతవరకు. నా స్వచ్ఛందంగా ఎదుగుతూ వచ్చినాను అంతే. ప్రజలకు సేవ చేస్తూ ప్రజలు గుర్తించారు, ప్రజలు ఆదరిస్తున్నారు అన్న. సార్ మీరు ఎప్పటి నుండి టీడీపీ పార్టీలో ఉన్నారు సార్? ఏ సంవత్సరం నుండి ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు టీడీపీలో పార్టీలో కొనసాగడం బట్టి? టీడీపీ పార్టీ పుట్టిన నుంచే పార్టీలో ఉన్నాం మేము. మా నాయన కూడా టీడీపీ ఉన్నప్పుడు 89లో నేను రాజకీయ కోట్ల శివరామరెడ్డి ఎంపీ పోటీ చేసేప్పుడు, ఎస్సీ సుబ్బారెడ్డి పోటీ చేసేప్పుడు ఆ రోజు నుంచి ఎంటర్ అయినా నేను తెలుగుదేశం పార్టీలో. మార్కెట్ ఆదోనికి సంబంధించి మార్కెట్ యార్డ్ అతిపెద్ద దేశం రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్ లో ఒకటి అయినటువంటి ఆదోని మార్కెట్ యార్డ్ మీరు చైర్మన్ గా కూడా వ్యవహరించారు సార్. అంటే ఏ ఇయర్? 2017 అనుకుంటా సార్. మేబీ నాకు 17 నుంచి 19 వరకు ఆదోని మార్కెట్ యార్డ్ గా కమాండ్ రాష్ట్రంలో అతి పెద్ద మార్కెట్ అది. గుంటూరు తర్వాత ఆదోని. ఆ మార్కెట్ చైర్మన్ కూడా నన్ను గుర్తింపు ఇచ్చారు ప్రజలు, ఆదోని నియోజకవర్గ ప్రజలు. మన గురువు మీనాక్షి నాయుడు ఆశీస్సులతో, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా అయినారు. సార్ ఇప్పుడు అంటే మీరు గురువు అన్నారు, మీనాక్షి నాయుడు నా గురువు అని చెప్పేసి. గతంలో అంటే ఇదే మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడును విభేదించి ఆ వర్గం నుండి బయటకు వచ్చి సొంతంగా మీరు రాజకీయాలు చేసే సందర్భాలు అంటే ఏ సందర్భంతో మీకు విభేదాలు అనేది విభేదాలు ఎప్పుడు రాలేదు. విభేదాలు ఏం లేదు. నేను ఒక కల్పన కల్పించుకొని మేము పోరాడాలి బీసీ నాయకులు కదా. అంతవరకు ఇంకా 30 ఏళ్ళు రాజకీయ సర్వీస్ ఉంది నాకు. ఇంకా 3-4 అయితే 60, ఇంకా 5 ఏళ్ళు అయితే 60 ఏళ్ళు వస్తాయి. నాకు ఒక సంకల్పం, ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువ ఉన్నారు, బీసీ జనాభా ఎక్కువ ఉంది, బీసీ ఎమ్మెల్యే కావాలంటే ఆ రోజు నేను బయటకు వచ్చి పోరాడాను సార్. అంటే 2024 ఎన్నికల్లో అంటే కూటమి ఉన్న సందర్భంలో టికెట్ కోసం చాలా మంది నాయకులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో మాన్వి దేవేంద్రప్ప మీరు కూడా ప్రయత్నించారు. ఏ కారణం చేత మీకు టికెట్ లభించలేకపోవడం కారణం ఏంటి సార్? మాకు ఆ రోజు మన కాశీ జిల్లాలో ఎక్కువ శాతం ఉన్నాం మన కమ్యూనిటీ. జిల్లా కురువ సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను నేను. ప్రతిసారి నేను ప్రతి ఎలక్షన్లో ప్రతిసారి మన వాళ్ళకి 2 ఎమ్మెల్యే 1 ఎంపీ వేయండి, న్యాయబద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఈసారి మాకు అసలు 89 ఉచ్చాప తర్వాత ఎవరు టికెట్ వేయలేదు ఈ జిల్లాలో. దానికోసం ఈసారి మన క్యాస్ట్కి ఒక బీసీలో మన క్యాస్ట్ ఉంది, మన వాళ్ళకి ఉన్నారు. ఈ జిల్లాలో 6 లక్షల జనం ఉన్నాము. టికెట్ అని పోరాడినాను.
అప్పట్లో ఎంపీ సాధించుకున్నాం మేము. ఎంపీ ఆ రోజు పోటీ చేయని చెప్పారు. నాకు ఎంపీ ఎడ్యుకేషన్ ఎక్కువ లేదు. నాకు ఎమ్మెల్యేనే సరిపోతుంది, ఎమ్మెల్యే గట్టిగా అడిగాను నేను. లేదు ఎంపీ ఇస్తానని చెప్పారు. నాకు ఎంపీ ఆ రోజు అంటే ఎంపీ అయిపోతుంది. నాకు ఎడ్యుకేషన్ పెద్దగా లేదు, చదివింది 10th అని నేను వాళ్ళన్నా ఆ రోజు. ఓకే సార్. ఆ రోజు ఎవరు పెట్టాలంటే బస్సుపడి నాగరాజు పేరు నేనే ప్రపోజ్ చేశాను. అంటే మీరు ప్రపోజల్ చేయడం వల్ల టికెట్ వచ్చిందంటారా? ఆయన ఇప్పుడు సీనియర్ మోస్ట్ లీడర్ నేనే. ఓకే. అంటే కుర్వ సామాజిక వర్గంలో నేనే. ఈ జిల్లాలో కుర్వ సామాజిక వర్గంలో సీనియర్ మోస్ట్ నేనే. మరి నేను నన్ను అడిగారు పాపం, వాళ్ళు తప్పేం లేదు. ఆ రోజు మీరు రైట్ అయితే మేము అంటే సరే నాకు లేదు, ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎమ్మెల్యే ఏంటి కావాలంటే ఆవుని కష్టపడి గెలిపించుకుంటున్నాను. ప్రస్తుత రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సబితమ్మ గారు అంటే మీకు రాజకీయంగా అన్ని విధాల అంటే ముందు వెనకాల ఉన్నారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది సార్. అంటే ఏ విధంగా మీకు సబితమ్మ గారికి ఏ విధంగా బాండింగ్ ఉంటుంది? నాకు సబితమ్మకి నన్ను మార్కెట్ యార్డ్ చైర్మన్లో ఉన్నప్పుడు 2019 ఎలక్షన్ వచ్చాను. అప్పట్లో ఆయమ్మ కుర్వ కార్పొరేషన్ చైర్మన్ ఆయమ్మ. ఆ రోజు కులపరంగా ఒక పార్టీ ఆదేశిస్తుంది, మన క్యాస్ట్ ఎక్కడ ఉంది అక్కడ పోయి మీరు ప్రచారం చేయండి అని. ఆ రోజు ఆధునిక వచ్చింది ఆయమ్మ. అప్పుడు నేను సోన్ పరిచయం అయ్యాము. ఆ రోజు నేను ఆయమ్మ ఆ రోజే పరిచయం అయింది. తర్వాత ఆయమ్మను పట్టుకుని ఆయమ్మ నన్ను యాక్టివ్ చూసి కొన్ని పత్తికొండ మంత్రాలయం అంతా తిరిగినాం. ఆ రోజు 2019లో అక్క సబితమ్మ అక్క మేము గట్టిగా పోరాడినాం. ఓకే. ఇప్పుడు మీ ప్రభుత్వ విషయానికి వస్తే ప్రస్తుతం మీరు కురుబ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ గా ఉన్నారు. అంటే కార్పొరేషన్ పరంగా ఇప్పటి వరకు ఎన్ని లోన్లు ఇచ్చారు? మీ కులానికి సంబంధించి వారి అభివృద్ధి కొరకు అయితేనేమి వారి ముందు అడుగు జాడలు తీసుకెళ్ళడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సర కాలంలో? ఈ సంవత్సర కాలం పోరాడుతున్నాం. సార్ కూడా అడిగినాం మేము. సార్ చంద్రబాబు సార్ కూడా లోకేష్ సార్ అడిగినాం. సవితమ్మకి కూడా కార్పొరేషన్ ద్వారా నిధులు ఇవ్వాలని చాలా కష్టపడుతుంది. కొన్ని అనివార్య కారణం వల్ల నిధుల కొరత వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం. ఈ ఇయర్ 2025 సంవత్సరం పైన ఆలోచించి సార్ కూడా మొన్న మీటింగ్లో చెప్పాడు, కుర్వా యాదవులకి గొర్రెల పెంపకదారులకి గోర్లో ఇస్తామని చెప్పి త్వరలో నిధులు కూడా కట్టేస్తారని నా ఆశ ఉంది. ఓకే. మీ గురించి చెప్పండి. మన క్యాస్ట్ వాళ్ళకి న్యాయం చేస్తారని ఉంది నాకు. సార్ మీ గురించి చెప్పండి సార్. మీ రాజకీయ జీవితం ఎలా ప్రస్థానం మొదలైంది? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ప్రజెంట్ ఫైనాన్షియల్ సోర్సెస్ అయితేనే ఇతర మార్గాలు ఒకసారి వివరిస్తారు సార్. మా నాయన ఒక రైతు. మా నాయనకి మా 5 మంది కొడుకులు, నేనే పెద్ద కొడుకు. మా నాన్నకి 5 మంది ఆడపిల్లలు, 10 మంది మేము. 10 మంది మా నాన్న పెళ్లి చేశారు, అందరికి చేసి. ఇంకిద్దరు తమ్మున్నప్పుడు మా నాన్న 2013లో చనిపోయినాడు, జరిగింది. అప్పటి నుంచి నేను ఇంకా మా తమ్ముళ్ళు ముగ్గురు ఎంప్లాయీస్. ఒక ఆయన హెడ్ మాస్టర్, ఒక ఆయన ప్రొఫెసర్, ఒక ఆయన డాక్టర్. ఆ ఇద్దరికి మేము పెళ్లి చేసాం. మా నాన్న చనిపోయాక పెళ్లి అయింది. తర్వాత నాకు ఎప్పటి నుంచో మా నాయన 94 నుంచే మా నాయన ఉన్నప్పుడే నాకు రాజకీయం ప్రవేశం కల్పించింది. ఈరోజు మా నాయన చనిపోయేది కాదు, మా నాయన ఉన్నప్పుడు నేను యాక్టివ్గా తిరుగుతుంటే అదే ప్రకారం అట్లా ముందు పోయినాం అంతే మేము తప్ప. ఆ ఫ్యామిలీ మాకు ఎన్టీ రామారావు అంటే ఇష్టం, మా నాయనకు మాకు. కానీ నందమూరి తారక రామారావు ఫ్యామిలీ అంటే ఇంట్రెస్ట్. అందుకోసం మేము ఆ రోజు పార్టీ పెట్టాం నుంచి ఎక్కడ ఎంతమంది బెదిరించినా ఆ ఊరు ఒకప్పుడు పెద్దారెడ్డిలో చాలా మంది 80% టీడీపీ ఉన్నా, 70% టీడీపీ, 90% టీడీపీ ఉన్నా, మేమంతా వయసు కాంగ్రెస్ ఉన్నా మనం టీడీపీలో ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వ విషయానికి వస్తే గత వైసీపీ ప్రభుత్వంలో మాన్వి దేవేంద్రప్ప గారిని ఎంతగానో ప్రలోభ చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తాం రమ్మని చెప్పేసి కూడా ఆఫర్ ఇచ్చారు. అయినా దేవేంద్రప్ప గారు వెళ్ళలేదనే ఒక చర్చ జరుగుతుంది. వాస్తవమేనా ఈ చర్చ? అది వాస్తవమే. అడిగినారు. ఓకే, అడిగినారు, వాస్తవమే. ఎంపీ టికెట్ కూడా అడిగారు, ఎమ్మెల్సీ ఇస్తాము అని కూడా అడిగినారు. మాకు ఆదం లేదు. మేము పుట్టింది తెలుగుదేశం పార్టీ కోసం పోరాడతాం. మీకు ఒక్క ఓటేయలేదు మీకే ఆడ మేము వచ్చి పదించుకునే మనసు ఒప్పదు నాకు కాదు. ఉన్నంతవరకు మా తెలుగుదేశంలో ఉంటాం, తెలుగుదేశంలో సాధించుకుంటాం చెప్పారు. అంటే ఎమ్మెల్సీ అంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో ఉంటే ఎమ్మెల్యే కోట, గవర్నర్ కూడా ఏ కోటాలో మీకు ఎమ్మెల్సీ ఇస్తామన్నా? ఇదే మన డాక్టర్ ఇచ్చారు కదా, అదే ఎమ్మెల్సీ. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నాకు చాలా 2-3 సార్లు ఆఫర్ వచ్చాడు నాకు. అంటే ఈ ఒత్తిడికి మీరు తలగొన్నప్పుడు అంటే ఏ విధంగా ప్రలోభ గురి చేయడం కానీ ఏదైనా కేసులు ఈ రకంగా గురి చేస్తారా? కేసులు పెట్టారు, మామూలు రాజకీయం. అది రాజకీయం. ఇప్పుడేం మేము కేసు పెట్టలేదు, అప్పుడు కొన్ని విషయాలకు పెట్టారు. ఇప్పుడు ఈ కేసులోకి ఇంత కొత్త నాకేమన్నా, మేమేం తిక్కువ. 30 ఏళ్ళు రాజకీయ సర్వీస్, నా సీనియారిటీ ఉంది, అన్ని కేసులు నన్ను ఏం చేస్తాం. స్ట్రైట్ గా చెప్పండి సార్,
మానవి దేవేంద్రప్ప గారు ప్రస్తుతం సోలోనా లేక ఇప్పటికీ మీనాక్షి నాయుడు చెంతన నాయకుడా, సొంతంగా వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారా? స్ట్రైట్ గా చెప్పండి సార్, ఏం చెప్తారు దీనికి? నాకు వర్గం అంతా లేదు, తెలుగుదేశం పార్టీ వర్గం. నాకు నారా చంద్రబాబు నాయుడు పార్టీ, నారా చంద్రబాబు నాయుడు వర్గమే నాది. నేను పార్టీకి అన్ని దగ్గర కలుస్తాను, అందరి దగ్గర పోతున్నాను. నాకే అభ్యంతరం లేదు, ఆ వర్గం లేదు. వర్గం అని ఉంటే చంద్రబాబు నాయుడు వర్గమే, చంద్రబాబు తెలుగుదేశమే. ఓకే ఓకే, నాకు లేదు. నాకు చివరికి ఇప్పుడు ఆదోని నియోజకవర్గ విషయానికి వస్తే సార్, కూటమి గెలిపించుకున్నారు కష్టపడి. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు, ఎలా ఉంది సార్ పరిపాలన? అయితేనేమి అభివృద్ధి పరిపాలన జరుగుతున్నాయి కదా. సూపర్ 6 భాగంగా చంద్రబాబు నాయుడు సార్ అన్ని హామీలు ఇస్తూ అవి కూడా నెరవేర్చుకుంటూ పోతున్నారు. అదే ప్రకారం మేము కూడా ఈ ఆదోనిలో తిరుగుతున్నాం. ఎమ్మెల్యే గారు ఈయన కూటమి ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, ఆయన కూడా కష్టపడుతున్నాడు. కొన్ని ఇంకా కొత్త కదా, కొత్తగా ఎందుకు ఆయనకి ఈ ఏరియా కొత్త కదా, సంవత్సరం అయింది. ఆయన 30 రోజుల ముందు టికెట్ ఇచ్చారు, అందుకు గెలిపించాం అందరూ కలిసి, ఈ ఆదోని ప్రజలు అందరూ కలిసి గెలిపించాం. ఆయన కష్టపడుతున్నాడు. ఇంకా టైం ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంది టైం, ఇంకా డెవలప్ కావచ్చు. అంటే గతంలో ఇచ్చిన హామీలు అయితే హామీలు ఏం నెరవేరుస్తున్నాం సార్. సూపర్ 6 ఒకటే రేస్ అయిపోయా. మాకే సూపర్ 6 భాగంగా హామీ ఇచ్చాము, ఆ రోజు అదే ప్రకారం ఇస్తున్నాం కదా, మేమేమన్నా లేదని చెప్పదు కదా. రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడితే తాజాగా పులివెందుల జెడ్పీటీసీల ఎన్నికలు అయితేనే రణరంగం మారింది. వైసీపీ నాయకులు మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో పరిపాలన లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలను ఎలా చూస్తారు? ఇప్పుడు వాస్తవమే అది. ఈ రోజు మీరు చూశారు, రాజారెడ్డి వాళ్ళ వంశం రాజారెడ్డి నుంచి ఆ నియోజకంలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు వాళ్ళు. ప్రజలు ముందుకు వెళ్ళేది ఆడ హత్యలు చేశారు. ఆ రోజు ఎందుకు భయపడుతున్నారంటే, రాజారెడ్డి ఉన్నప్పుడు హత్యలు చేసి ఎవరు ముందు వస్తారు, మాలాగా ముందుకు ఎవరు వస్తారు, వాళ్ళంతా హత్య చేసి భయభ్రాంతి చేసి వాళ్ళని తొన్ని కట్టేసి విమర్శ చేసి భయభ్రాంతి చేశారు. ఆడ ప్రజలు మొన్న ఈ నెల 2025 12వ తారీఖు జెడ్పీటీ ఉప ఎన్నికల్లో స్వతంత్రంగా ఓటేశారు. ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఆ రోజు. మేము ఎన్ని రోజులు ఇప్పుడు ఓటేస్తామంటున్నారు. వాస్తవమే కదా. ఈ రోజు మీరు ఇంత స్వచ్ఛందంగా డిపాజిట్ కూడా రాకుంటే ఎంత, ఇప్పుడు ఒక వన్ సైడ్ నియోజకవర్గం అది, రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వన్ సైడ్ విలేజ్. ఆ వన్ సైడ్ విలేజ్ ని ఈ రోజు డిపాజిట్ రాలేదంటే లెక్కేసుకోండి. ఆ 10,000 ఓట్లలో 683 ఓట్లు పడ్డామంటే వాళ్ళ ఇంట్లో మనుషులు బంధువులు వాళ్ళు తప్ప ఎవరు వేసిస్తారు లెక్క మండల వైజ్ గా. అంటే పోలీసులను అడ్డబెట్టుకుని, అంటే ఎన్నికలు ఓటేయడానికి వీళ్ళు విరుద్ధంగా ఓటు వేయనీయకుండా అసలు ఓటు వన్ సైడ్ గా చేసేసారని చెప్పేసి కూడా నిత్యం వార్తలు వింటున్నాం, ఆరోగ్యం కూడా చేస్తున్నారు. ఏం చెప్పాలి? ఇప్పుడు వాళ్ళ మీడియా ఉంది కదా, సాక్షి మీడియా ఉంది కదా, ఎలా చూపిస్తుంది కదా, దోషం చేసింది దొంగ ఓట్లేసి చూపించాలి కదా వాళ్ళు. అవన్నీ అబద్ధం. ఏదో చెప్తారు రాజారెడ్డిది అయిపోయి కదా. ఇంకా జనము ప్రజలు చాలా హుషారు ఉన్నారు. ఇప్పుడు కొంచెం లేపాల, కొంచెం మాటలు ధైర్యం ఇవ్వాలి. మీరు ఆలోచించండి, 3 ఏళ్ల ముందు మేము బయటకు వచ్చాము, మీరే అన్నారు ధైర్యంగా వచ్చాం, ప్రజలు ధైర్యంగా ఓటేశారు. మీది యాదవ నియోజకవర్గం తీసుకోండి, ప్రజలు ఎంత ధైర్యంగా ఓటేశారు. కొత్త ఆయన కూడా బీసీ వర్గానికి ఇవ్వాలని ఆ రోజు పోరాడినాం. ఆదోని నియోజకవర్గంలో ఒక పాండురంగారావుకి ఇచ్చిన ఓడిపోయా, కృష్ణమ్మ ఓడిపోయింది. ఈసారి బీసీకి అంటే ఖచ్చితంగా గెలిపిస్తామంటే అధిష్టానం ఎవరు పంపిస్తే కూడా గెలిపించుకున్నాం కదా. ధైర్యం ఉండాలి. ధైర్యం వస్తే జనం చాలా అప్పటిలాగా మోట్లేదు, కొంచెం ముందు ఓడమంటే వెనక్కి వస్తారు జనం. సూపర్ 6 హామీల గురించి సార్, సూపర్ 6 పథకాలు హామీ పూర్తి అవుతుందంటారా? ఖచ్చితంగా అయిపోయింది. 90% అయిపోయింది కదా, ఇప్పుడు 80% అయిపోయింది. 90% అయిపోయింది. అంటే వైసీపీ నాయకులు మాట్లాడితే సూపర్ 6 కాదు 90% వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళకి ఏం పేరు లేదు కదా అని యాదవ్ 90 అయిపోయింది. రేపటి నుంచి ఉచిత బస్సు ఇంకా ఒకటి మిగులుతుంది, ఒకటి అంతే. మేము సూపర్ 6 భాగంగా అది కూడా నవంబర్ డిసెంబర్లో అయిపోతుంది. అది కూడా ఆర్థిక పరిస్థితి ఉంది కదా, రాష్ట్రం ఇబ్బంది పెట్టారు. 5 ఏళ్ళు అన్ని అమ్ముకున్నారు, అన్ని తాకట్టు పెట్టారు. ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి తప్పారు. ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటూ రావాలి కదా. ఈ రోజు చంద్రబాబు ఒక విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. పులివెందులు ఎప్పుడు డిపాజిట్ రాలేదు వాళ్ళకి ప్రజలతో అర్థమైపోయింది. వీడు మోసగాళ్ళు, వయస్సు కుటుంబం మోసగాళ్ళు, దౌర్జన్యము, ఇదంతా అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం, సొంత ఊర్లలో ఓడిపోయినా లెక్కేసుకోండి మీరు. ఆదోని నియోజకవర్గ విషయానికి వస్తే సార్, గతంలో ఎన్నో ఆరోపణలు చేశారు. అవినీతి, వైసీపీ చేసిన అవినీతిని అయితేనేమి అరాచకాలు ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. మీరు కూడా ప్రత్యక్షంగా మాట్లాడారు. రెడ్ బుక్ లో మా యువ నాయకుడు అయినటువంటి యువ నాయకుడు పేరుందని చెప్పి కూడా మాట్లాడారు. ఇప్పటికీ సంవత్సరమైంది, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే
ఈరోజు మీరే చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరు పోతున్నారు. ఇది కూడా కొన్ని టైం వస్తుంది. అభియోగాలు కూడా ఉండాలి కదా. ఇప్పుడు నాకు నష్టం జరిగింది, వీడు వేసుకున్నాడు, నాకు ఏదంటే అది కూడా ప్రజల్లో మనోభావం కూడా ప్రభుత్వానికి తెలపాలి కదా. తెలిపితే దాని చట్టం నేను చేసుకుపోతున్నాను పరిస్థితిలో. ఈ రాష్ట్రంలో సామాన్యంగా వైసీపీ మంత్రులు ఎవరు మిగిలిన పరిస్థితి కనబడం లేదు. అరాచకం చేశారు, దౌర్జన్యం చేశారు, కబ్జా చేశారు, ఎవరు రాస్తే వాళ్ళు ఎత్తుకుపోయినారు. నియోజకవర్గంలో అంటారా, రాష్ట్రంలో అంటారా? రాష్ట్రంలో నియోజకవర్గం అట్లా ఉంది. ఈ నియోజకవర్గంలో ముందుకు రండి, నిలబడతాం. అంటే పబ్లిక్ రావాలంటున్నారా? పబ్లిక్ ఎవరు నష్టపోయినా మనం రాస్తే వాళ్ళకి నిలబడతాం, అండగా నిలబడతాం. అంటే గతంలో అంటే ఎవరైతే ఆ రోజు కూడా మేము నిలబడ్డాం, ఆ రోజు కూడా మనం కొన్ని చూసాం. అంటే నష్టపోయిన వ్యక్తుల గురించి మీకు ఆల్రెడీ తెలిసే గతంలో ఆరోపణలు చేశారు. ఇప్పుడు వాటిని మీరు రెక్టిఫై చేసేందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు ముందుకు వస్తే కదా మేము చేసేది, వాళ్ళు ముందుకు వస్తాయి కదా. ఇప్పుడు డాక్యుమెంట్స్, ఇప్పుడు నీకు దాని మీద నీ పేరు ఏముందని డాక్యుమెంట్స్ కావాలి కదా. నష్టం చాలా మంది జరిగినారు ఈ నియోజకవర్గం కానీ, ఈ రాష్ట్రంలో కానీ. ఈ ప్రభుత్వం ఇంకా ఉంటే మేము ఆస్తులు పోతామని చాలా మంది అమ్ముకునే చాలా ఉన్నారు. ఎందుకప్ప యువత రామాయణాన్ని అట్లా ఈ 5 ఏళ్ళు వచ్చి మొత్తం పండసైపోతుంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి మిగిలిన ఈ 4 ఏళ్లలో ఖచ్చితంగా చర్యలు ఉంటాయని అయితే ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. చివరిగా చెప్పండి సార్, మీరు ఒక రాష్ట్ర కుర్వ కార్పొరేషన్ చైర్మన్ గా ఏం చెప్తారు సార్? రాష్ట్ర ప్రజలకు అయితేనేమి, నియోజకవర్గ ప్రజలు అయితేనేమి, చివరిగా మీ గ్రామం పెద్ద హరివాణ గ్రామ ప్రజలను ఉద్దేశించి అయితేనే చివరిగా ఏం చెప్తారు సార్? ఇవి రాష్ట్రం కోసం పోరాడుతున్నాము, ఇక నియోజకవర్గం కోసం కష్టపడి ఈ 30 ఏళ్ళు కష్టపడుతున్నాం ప్రజల కోసం. దేవుడు ఆరోగ్య ఆశీర్వదిస్తే ఇంకా ముందుకు పోతాం ప్రజల కోసం. ఈరోజు నేను 5 ఏళ్ళు కార్పొరేషన్ చైర్మన్ వచ్చేది నేను తిరుగుతున్నాను కాదు, నాకు 35 ఏళ్ళు తిరుగుతూనే ఉన్న ప్రజల కోసం. అది సేవ చేసుకుంటా. దేవుడు శక్తి ఇస్తే, ఆరోగ్యం ఇస్తే ఇంకా ముందు పోతాం. ఓకే, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం అయితే ఉంటుందంటారా? అధ్యక్ష అని చెప్పేసి అనాలని ఆశయంతో పనిచేస్తున్నారు అయితే. ఇప్పుడు అధిక ఆశ పెట్టినాం, మన గతంలో ఆశ అడిగినాం, ఎవరో వచ్చి పోయారు. ఈ రోజు కూడా అడుగుతున్నాం, కష్టపడతాం, పార్టీలో ఉన్నామని చెప్తాం. పార్టీకి వస్తే ఒకసారి అవకాశం ఏంటి అంటాం, అవకాశం వస్తే పోయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు విషయంలో కూడా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. పలు అంశాలు కూడా ఊహాగానాలు వస్తున్నాయి సార్. ఆ ఇన్ఛార్జ్ రేస్ లో దేవేంద్రప్ప గారు కూడా ఉన్నారా? అధిష్టానము ఆదేశిస్తే ఏమని చేస్తాం, అధిష్టానం ప్రకారం పోతాం. ఈరోజు అధిష్టానము ఇన్ఛార్జిని ఆదేశాన్ని ఆడుతూ కట్టలు దూకుతాం. దానికి పార్టీ పరంగా ఆడు కూడా ఆడిపోతాం. పార్టీ భక్తుడు, పార్టీ విధేయుడు అంతే. నాకు అది కావాలి, ఇది కావాలి. దాన్ని ఆ రోజు నుంచి పార్టీ ఒక స్టెప్ ముందు చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజు అట్లే పోతున్నాం. మా పార్టీ విధేయుడు, పార్టీ ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు పార్టీనే, వేరే పార్టీ ఆలోచన. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇది రాష్ట్ర కుర్వ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప గారు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేసినందువల్లే కూటమి ప్రభుత్వానికి ఇంత భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చారని చెప్పేసి ఆయన మాటల్లోనే వింటున్నాం. కాదు నియోజకవర్గ విషయానికి వస్తే, గత వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే అరాచకాలు, అక్రమాలు జరిగాయో వాటి గురించి లబ్ధిదారులు ముందుకొస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ 4 ఏళ్లలో ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో కూడా ముందుకి తీసుకెళ్తామని చెప్పి ఆయన మాటలోనే వింటున్నాం. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ, ఆదోని, కర్నూలు.